మెల్లగా వండ్రి నాని మా ఆయనకు దిష్టి వేసారు బుద్ధిమంతుల్లాగా రాసుకున్న నమస్కారం, నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ అండి. ఇదైతే మార్నింగ్ పిల్లలకైతే లంచ్ బాక్సులు పెట్టి ఇచ్చిన రెడీ అయిన తర్వాతనైతే చినుకులు వస్తున్నాయి. వీళ్ళు రెయిన్ కోట్లు వేసుకొని అయితే పోతున్నారు. కాసేపు ఆగండిరా అంటే అస్సలు ఆగట్లేరు అనమాట. చినుకులలోనే మేము పోతామని అయితే పోతున్నారు వీళ్ళు. ఇక ఈరోజైతే తొందరగానే రెడీ అయినరు పిల్లలైతే. బ్రేక్ఫాస్ట్ అయితే రవ్వ దోశ చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు షూట్ చేద్దాం అనుకున్న మార్నింగ్, కానీ నేను వీడియో తీద్దాము అని అనుకోలేదనమాట. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మా ఇంట్లో రవ్వ దోశ అందరికీ ఫేవరెట్ అనమాట. ఇక నేను కూడా తిన్నా పిల్లలు వెళ్ళిన తర్వాత. మనము ముందు రోజు గ్యాస్ కడిగిన తర్వాతనే నెక్స్ట్ డే ఇట్లా పాలు వంగుతాయి. అసలు ఎంత చికాకు అవుతుందో నాకైతే. ఇక అదంతా కడిగిన తర్వాత లంచ్లోకి అయితే ఇక సొరకాయ వేద్దాము అని కట్ చేసుకొని అయితే సొరకాయ వేసిన. మొత్తానికి సొరకాయ, పెసరపప్పు, చింతచారు. ఇప్పుడే షార్ట్ వీడియో షూట్ చేసిన అనమాట. షార్ట్ వీడియో షూట్ చేసిన తర్వాత కిచెన్ ఎట్లుంటుందో చూపిస్తున్నాను. దాని చెత్త ఉందిగా, ఇప్పుడు ఇదంతా చదువుకోవాలి. బాసనలు అయితే బండెడు బాసనలు పడతాయి. ఎంత వంటలు వేస్తామో అన్ని బాసనలు పడతాయి. 12 బాసనలు పడితే ఆ బాసనలు తోముకొని ఇదంతా చదువుకునేసరికి దీనికి ఒక గంట, అదో గంట. మామూలుగా వంట చేయడం అయితే రప్ప చేసేస్తాం, కానీ వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయాలంటే దూల వెళ్ళిపోతుంది. ఎవరైనా కూడా కొత్త ఉంటుంది. అందులో కూడా వాయిస్ వెంటనే ఇచ్చేసిన అనమాట. మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ చేయడం అట్లా చేయలేను. నేను ఎలా మాట్లాడుతానో అలానే ఉంటాయి ఇప్పటి నుండి మన వీడియోస్, న్యాచురల్గానే ఉంటాయి. ఎవరైనా ఇష్టం ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీడియో ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఈరోజు నైట్ వరకు చూసుకుంటూ ఉండండి. క్లీన్ చేసినా అయిపోయింది క్లీనింగ్. ఇప్పుడు లంచ్ టైం అయింది ఆల్రెడీ. ఇప్పుడు లంచ్ ఎట్లా అయింది శ్రీకాంత్ పప్పుచారు? చెప్పు, కమ్మ అయిందా లేదా? అట్లా ఒత్తి కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. ఇక మటన్ కన్నా కూడా మస్తు ఉంటుంది పప్పుచారు. మటన్ పప్పుచారు పెడితే నువ్వు ఏది తింటావు? పప్పుచారు. మా ఆయన అట్లనే పెరుగు వేసుకుంటుండవా? అంత మా ఆయనకు దిష్టి వేసారవా? మా ఆయనకు దిష్టి అవుతుంది. ఇక బాయ్. తిననైతే తిన్నాం. ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు. శ్రావణ మాసం వస్తుంది కదా, క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అని మొన్న ఒక షార్ట్ పెట్టిన. చీరలు ఉన్నాయి సర్దుతున్నా అని. చీరలు, నా డ్రెస్సులు కబోర్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయన డ్రెస్సులు, అందరూ అమ్మాయిలకి డ్రెస్సులు ఎక్కువ ఉంటాయి, చీరలు ఎక్కువ ఉంటాయి అని అంటారు కదా. ఇద్దరు దేక్ అసలు ఇందులో లేని అసలు కలర్స్ లేని ఉన్నాయి ఏమన్నా? అన్ని కలర్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, బ్లాక్, బ్లూ, ప్రతి ఒక్క కలర్ షర్ట్ ఉంటుంది ఆయనకు. కింద కూడా ఆయన షర్ట్లు, షార్ట్స్ అవి. ఇవి జీన్స్ షర్ట్లు అనమాట. ఎంత నీట్గా పెట్టని మళ్ళీ కల్లం బుల్లం చేసేస్తారనమాట. అఫ్కోర్స్ నేను కూడా వేస్తా, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు, నేను కొంచెం తక్కువ వేస్తా. అయ్యో చూడండి ఎన్ని షర్ట్లు ఉన్నాయి. రోజుకి ఒక షర్ట్. ఆయన కూడా వేసుకోడు, అన్న అట్లనే పెడతాడు. ఏదైతే పైన కనబడుతుందో అదే వేసుకుంటాడు, ఇక మిగతా వేసుకోడు అనమాట. అయితే అందుకని నేను చూడండి కింద ఏ టీ షర్ట్లు కనబడితే అవే వేసుకుంటున్నాడు మీద అని చెప్పేసి నేను ఇట్లా ఫోల్డ్ చేసి అన్నీ కనిపిస్తాయని కింద ఇట్లా పెట్టిన. అయినా కూడా మీద వేసుకుంటారు, కింద వేసుకోరు. తండ్రి అంతే, కొడుకులు అంతే వాళ్ళు. ఇప్పుడైతే నేను షర్ట్లు, ఈ ప్యాంట్లు సర్దుతున్నా. తొందరగానే అయిపోతుంది అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి మడతలు తీసేయాలి. మళ్ళీ మడతలు తీసేసినాం అనుకో, మళ్ళీ మడత పెట్టుడు మనకు మస్తు యాస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి పనులు. అందుకని మడతలు అట్లనే పెట్టి టక్క పెట్టేయచ్చు. తర్వాత మడతలు తీసినాం అనుకో మళ్ళీ గంట అవుతుంది. ఇక మడత పెట్టుకుంటూనే కూర్చోవాలి. ఇక మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చేసరికి పనులు అయిపోవాలి. ఈ కబోర్డు మొత్తం అయిపోవాలి, పిల్లల కబోర్డు కూడా అయిపోవాలనుకుంటున్నాను. మరి ఎంతవరకు వేస్తుంటో తెలియదు. ఏదైనా ఒక సినిమా పెట్టుకొని పురుసతిగా చదువుతూ అయిపోతుంది. లేకపోతే మనకు సైలెంట్గా ఉండి చదువుడు అంటే మనతోటి కాదు. సినిమాలో ఏమైనా టీవీలో పాటలను పెట్టుకోవాలా, లేకపోతే సినిమాని పెట్టుకొని చదివితే సినిమా అవుతుంది, ఇట్లా చదువుడు అవుతుంది అన్నమాట. ఇవన్నీ అయితే తీస్తున్నా.
చూడండి అసలు ఎన్ని షర్ట్లు ఉన్నాయంటే అసలు ఇంకా మళ్ళీ వంట అంటున్నాడు. షర్ట్లు వంట వేసుకున్నాడైతే లేదు కానీ కొనుడు విన్నే గ్యాస్ అంతా కొనుడు విన్ ఉంటుంది. వేసుకోవడం మీద ఉండదు మళ్ళీ ధ్యాస. మళ్ళీ ఏదైనా కొత్త పెళ్ళిళ్ళకి పోతున్నామంటే అమ్మాయిల కొనుడు అయితే కామన్. మా ఆయన కూడా ఉంటాడు, నేను ఉన్నప్పుడల్లా ఆయన ఉంటాడు. ఇంకేంది విశేషాలు చెప్పుకుంటాయి ముచ్చట్లు పెట్టుకుంటా. ముచ్చట్లు అంటే మనం మూతులు చాపుతాం అనమాట. ముచ్చట్లకు మూతులు చాపుతాం, మస్తు ముచ్చట్లు పెడతాం. కానీ అదేందో ఇట్లా ఇట్లా మాట్లాడతా. మళ్ళీ ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాట్లాడమంటే అట్లా మాటలు రావు. అప్పుడు ఎందుకేం అర్థమే కాదు. లేకపోతే నా స్టెప్ వాగుతూనే ఉంటాం. వేరేలో క్యాస్ట్ వచ్చేంత దాకా అరే నోర్మి అని అమ్మ అనేదాకా మాట్లాడతాం. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏందో ఒక మాట కూడా రాదు. మళ్ళీ అదేందో అర్థమే కాదు అసలు. చదివిన తర్వాత చూపిస్తే ఎట్లా చదువుతున్నా అనేది. అందరు చదివినట్టే చదువుతా. ఇగో చదువుడు అయితే అయిపోయింది, కనిపిస్తుందా? షర్ట్లు, ప్యాంట్లు, కింద టీ షర్ట్స్ అయితే అయిపోయింది. షర్ట్లు చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయని చెప్పినా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ప్యాంట్లో ఇటు పెట్టిన. ఇక్కడనైతే సాక్సులు, కర్చీఫ్లు, అదేంటి మాస్కులు కూడా ఉంచుకున్నారు మా పిల్లలు. అవి అయితే ఇలా పెట్టిన. నేనైతే టీ షర్ట్లు, షార్ట్స్ అయితే పెట్టేసిన. మా ఆయన అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలది కూడా సదిరిన చూపిస్తా. ఇప్పుడు ఇది సదిరిన కదా, రేపు మా ఆయన షర్ట్ తీసుకోవడానికి, ప్యాంట్ తీసుకోవడానికి నన్ను పిలుస్తాడు. ఎందుకంటే నీట్గా సదిరింది, ఒక్కటి కింద పడ్డా కూడా తిడుతుంది అని చెప్పేసి స్నానం చేసి రాగానే మెల్లగా అట్లా అడిగాడు. భయపడ్డట్టు అడగడు అనమాట. ఏమని అడుగుతాడంటే ఇవాళ ఏ షర్ట్ వేసుకో, నన్ను తీసేయవా అని అడుగుతాడు అనమాట. ఇంత నీట్గా సర్దినప్పుడైతే ఎప్పుడైనా కూడా సోనీ ఇవాళ ఏ షర్ట్ వేసుకోవాలి, కొంచెం తీసిద్దిరా అని అంటాడు. ఇక్కడంటే ఇక్కడ మా పిల్లలు వేస్తుంది, ఇది స్టాండ్ అనమాట. ఫోన్ ఇప్పటిదాకా ఇక్కడ పెట్టుకొని సినిమా చూస్తున్నా, అందుకని ఇక్కడ ఉంది. మా పిల్లలు పాపం కొడుకులు ఈసారి గలీజ్ చేసుకోలేదు, నీట్గానే పెట్టుకున్నారు పాపం కొడుకులు. ఎందుకంటే మీది 2 టీషర్ట్లు రుద్దుడా టీషర్ట్లనే ఒక 20 మీద ఒకటి 30 మీద ఉన్నట్టు అట్లా వేసుకున్నారు అనమాట. మిగతా టీషర్ట్లు ఏం తీయలేదు, అందుకని ఏం ఖరాబ్ కాలేదు వచ్చి. ఇక్కడైతే పిల్లలు అయితే పెట్టేసి ఇంకా పెద్దోండి. మళ్ళీ కిడ్డీ బ్యాంక్ కూడా ఇక్కడ పెట్టుకున్నాడు వాడు. చూడు ఇక్కడ పేరు రాసుకున్నాడు ఆల్రెడీ. ఆయన కూడా వాటి కబోర్లోనే పెట్టుకుంటాడు. ఇక్కడ ఇంకొకటి మీరు చూస్తే ఏం కనిపిస్తుంది అంటే పెన్నులు ఎవరైనా ఎక్కువ అవుతారన్నట్టు వాన్ కబోర్డ్లోనే పెట్టుకుంటాడు. చిన్నాడు కూడా వాక్ పెన్నులు, మాకు పెన్సిల్స్ అన్ని పెన్నులు, పెన్సిల్స్ చిన్నవి ఇక్కడ ఉంటాయి. ఎవరి కబోర్డ్లో వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఉన్నదే ఇద్దరు, ఎవరైనా తీసుకుంటారు వాళ్ళు ఈ కబోర్డ్ ఈడు పెట్టుకుంటాడు, ఈ కబోర్డ్ ఈడు పెట్టుకుంటాడు. ఎవరి కబోర్డ్లో వాళ్ళే పెట్టుకుంటారు అనమాట. ఈ కిడ్డీ బ్యాగ్ మొత్తానికి అయితే వీళ్ళకి తొందరగానే అయిపోయింది సర్దడం అయితే. బట్టలు అయితే అయిపోయినాయి. కింద కబోర్డ్స్ గలీజ్ ఉంది. కింద ఇంకా షెల్ఫ్లు ఉంటాయి కదా, ఆ షెల్ఫ్ అటు సైడు కింద షెల్ఫ్ కూడా గలీజ్ ఉంది. అది ఇప్పుడు టైం లేదు, పిల్లలు వచ్చే టైం అయింది. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్ జ్యూస్ వేయాలి. అందుకని తర్వాత రేపు చదువుతాను. రోజు కొంచెం చదువుకుంటే ఆస్తికాదు, లేకపోతే ఆస్తికేసి మళ్ళీ పంటం అనమాట. జ్వరం వచ్చి చేపచ్చు అంటే మళ్ళీ పెద్ద పరిశ్రమ అవుతుంది అనమాట. అందుకని కొంచెం నాకు సుధరాయించినంత వరకు అయితే చదువుకుంటా ఉంటా. ఇక నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఇవి చేసిన. వాళ్ళకైతే వచ్చే టైం అయింది, ఇంకా రావాలి ఇప్పటికి. మరి ఇంకా రాలేదు. గ్లాసులను అయితే పోసి పెడుతున్నా, తాగుతారో ఏం చేస్తారో. పొద్దున కూడా క్యారెట్ రైస్ చేసిన, మళ్ళీ ఇప్పుడు జ్యూస్ అంటే ఉరుతా ఉంటుంది. ఇది నాకు మా ఆయనకు అనమాట. తాగుతా, నేను ఇప్పుడే తాగుతా. మొన్న మార్కెట్ పోయినాం కదా గురువారం నాడు, అప్పుడు తీసుకున్నాం అనమాట. ఎప్పుడు తింటలేదు ఇవి, ఖరాబ్ అయినాయి అనుకో ఆయన ఉడతాడు. కొంటావు కానీ తినవు, చెయ్యవు. నా కోసం కాదు యాక్చువల్గా తీసుకున్నది, పిల్లల కోసం అనమాట. నా పిల్లలు కూడా నా ఫ్రూట్స్ అస్సలు తినరు. అయితే ఇది ఒలిసి చెరి సమానంగా ఇవ్వాలన్నమాట. నాకు అస్సలు ఫ్రూట్స్, నేను తినే ఫ్రూట్స్ అని ఏంటంటే మామిడి పండ్లు, జాంకాయలు, నేరవాళ్ళు ఫ్రూట్స్ అయినా నేరవాళ్ళు కూడా తింటా. ఇక వేరే ఫ్రూట్స్ తినా. ఎప్పుడైనా ఫాస్టింగ్లు, బాసలు ఉన్నప్పుడు బనానా. ఇక బండెడ్ బాసలు ఉన్నాయి కదా, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి సింక్లో.
దోమి ఇల్లు ఉడిచి మళ్ళీ నైట్ డ్యూటీ ఎక్కాల, మళ్ళీ వంట ఎక్కడం, మళ్ళీ నైట్ డ్యూటీ ఏంటంటే మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్లు, మళ్ళీ బాసనలు తోముడు, చాయ్ పెట్టుడు, ఇదన్నమాట నైట్. చదువుకున్నప్పుడు తెలియదు నాకు వంట చేయాలి, ఇట్లా ఇంట్లో బాసనలు తోమాలి అని తెలిస్తే చదువుకోకుంటుంటే నేను అంత కష్టపడి పొద్దున్న లేచి హాస్టల్ నుండి చదువుకోకుంటుంటే. ఇవి ఎర్రగా లేవి ఇట్లా పింక్ పింక్ ఉన్నాయి, తెల్ల తెల్ల ఉన్నాయి, ఇవన్నీ లేవు అసలు. అయితే ఉన్నాయి గిన్నె అయినాయి, ఇద్దరికి ఏరిపోతే సరిపోయి, అందుకని ఇంకొకటి వస్తున్నా. వచ్చే లాస్ట్ కదా ముద్దది కొలిచి పెట్టినాయి సరి సమానమైన ఎర్రవి గిట్టెల్లో ఉన్నాయి, కొన్ని అవి కలుపుతాం. అయితే అంత చెత్త ఇడంతా చెత్త ఉంది, అంత ఎత్తాలి లేకపోతే జబ్బు జబ్బు ఎలా అవుతాయి ఆనకల. నేను రాయి అలా పెడతా, జ్యూస్ కూడా తాగుద్ది కాదు, కానీ ఏదో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే స్కిన్ గ్లో వస్తుందంట, దానికోసం మనం తాగాలి, తప్పదు, అందుకని తాగుతున్నా. మళ్ళీ తెచ్చి కూడా బాగా రోజులు అవుతుంది ఖరాబ్ అయితే అని. బీట్రూట్ జ్యూస్ చేసిన కదా, అది పిప్పు ఉంటుంది, పల్పు ఆ పల్పు చపాతీలు వేసి కలుపుతానమాట, పడేస్తుంది ఉద్దాయనం కాదు. వినబడుతుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందా? ఏమో మరి వినబడుతుందా లేదు. చపాతీలు తింటాంటారో తినంటారు, పప్పుచారు ఉంది కదా అన్నమే పెట్టంటారు. పప్పు చారు ఉంటే అన్నమే తింటారు, అన్ని తినం కదా సొరకాయ పప్పు, అది సరిపోదు మన చపాతీలకు. కానీ కుడకకూర అందులో కుడకకూర ఎప్పుడైనా తిన్నారా మీరు? కుడకలు ఉన్నాయి, ఇవి కూడా మా ఆయనని కట్ చేసి ఇచ్చిండు. మొన్న ఇట్లాంటి పనులు మా ఆయననే ఇస్తాడు, కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండి, ఇవి ఖరాబ్ అయితే వేయడం వల్ల. అందుకని ఇప్పుడు కుడకకూర వండేసినాం అనుకో చపాతీలకు బాగుంటుంది, తినేయచ్చు. స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ తిని హోంవర్క్లు రాస్తున్నారు. ఇంత బుద్ధిమంతుల్లాగా రాసుకుంటున్నారని అనుకోవద్దు, ఒక 5-10 మినిట్స్ అయినాక స్టార్ట్ అవుతుంది లొల్లిగా. స్టార్ట్ కాదా? ఇట్లా చూసాడు వీడు, స్టార్ట్ అవుతుంది ఇక. కొంచెం బుద్ధిమంతుల్లాగా రాసుకుంటుండ్రు ఎందుకో ఇవాళ. నేను ఇక బట్టలు మడత వేసుకొని రెయిన్ కోట్ మడత పెట్టుకుంటుండు. అట్లా కిందేసి ఎందుకు మడత పెడుతున్నావురా? ఉట్టిగా మడత పెట్టేస్తలేదా? సాయిని మడత వేసుకున్నా ఇట్లా వేసుకుంటాడు అనమాట మొత్తం పనులు. పాపం చిన్న ఆన్ పనులు కదరా లడ్డు. లడ్డు నీ పనులు నువ్వు వేసుకుంటావా? ఓన్లీ వేస్తారు మరి. మస్తు మడత వేసినవరా లడ్డవా? అట్లుంటుంది అంటాడు ఇక మనతో. చెప్పరా చూపి, దూరం నుంచి ఎట్లా పెడతావు అందులో జరగవటు నీ సగమై. ఇప్పటిదాకా సైలెంట్ కూర్చున్నారు బుద్ధిమంతుల్లాగా. జస్ట్ ఇప్పుడుగా స్టార్ట్ చేసిండ్రు, అందు హోంవర్క్ అయిపోయింది, ఇటు రాస్తుండు. ఎట్లా ఒరుకుంటున్నారంటే అట్లా ఒరుకుంటున్నారు. వీడియో స్టార్ట్ చేయగానే సైలెంట్ అయిపోయినారు అనమాట ఇద్దరు దొంగలు. అబద్ధాలు చెప్పండి ఎందురా? ఇట్రా రేసి దమ్ముంటే బయటకు రారా, బయటకు వచ్చి మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు. ఈడే గెలుపుతున్నాడు అని. హోంవర్క్ రాసేదాకా ఏమన్నాడు, హోంవర్క్ రాసినాక అని సతాయిస్తా ఉంటాడు ఊరికే. అంతేనారా? మావాడు చాయ్ పెడుతుండు. ఎందుకు పెడుతున్నావు నాని? ఏమైనా అవసరం ఉందా? చూడవిట్టు ఒకసారి చూడవు. పెడతాడు అప్పుడప్పుడు చాయ్, కానీ ఇవాళ ఎందుకు పెడుతుండేమో. ఎందుకు రా నాని? ప్రేమకు నాన్నకు ప్రేమతో వాళ్ళ పప్ప కోసమే పెడతాడు దొంగగాడు. వంగి వంగి ఎందుకు చూస్తున్నావు అందులో? పొయ్యిగా
ఎట్లా పెట్టిండు చాయ్? మొత్తం బెల్లం కన్నా ఎక్కువ తీయండి. మొత్తం చక్కెర నింపినావరా పాల? పాపం ఎందుకాడు ఎప్పుడు మంచి పెడతాడు అట్లా వేస్తూ. చూడే మొత్తం ఇట్లా బంకలే తాగుతున్నాడు కదరా, మంచిగా ఉండొచ్చు. బాగా తీయిందమ్మా. తీయనో పాప మాడు పెట్టుడే గ్రేట్ కదర్నాని. ఎన్ని ఇచ్చినావు? మొన్న సైకిల్కు 300. కాదు శ్రీకాంత్, సాయి ఎక్కడికి ఎన్ని ఇచ్చినావు? 300. 500 ఇస్తాడు, కాకపోతే ఏంటంటే కట్ చేసుకున్నాడు. సైకిల్ 200 మొన్న. వాళ్ళు ఊకే సైకిల్ పంచర్ చేస్తున్నారని కట్ చేసుకున్నాడు. నాని లాస్ట్ టైం 200. శ్రీకాంత్కి కుడకలు స్మెల్ కూడా ఒకసారి. డిఫ్యూజ్ లేదు ఇప్పుడు అది. మామూలు ఫ్రిడ్జ్లో మన డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కుడక కూర వండుతా అంటే నడుస్తా అంటే అన్న. మళ్ళీ అంత ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందా అని చూస్తున్నా. అంటే అన్నద్దా అంటే ఏం కదంటే వింది మరి. ఎగ్ రోల్ చేయన్న మరి. ఎగ్ రోల్ చిన్న ఉన్నాయి, ఏడొస్తాయి అవి నీకు రావు. కూర వేద్దాం అనుకున్నాం కదా, ఆ కుడక కూర వేస్తా అంటే ఆ కుడకలు కొంచెం స్మెల్ వస్తున్నాయి. వీటితోటి కొబ్బరి నూనె వేస్తా. చపాతీలు అయితే చేసిన, అవి బీట్రూట్ జ్యూస్ వేసిన కదా, ఆ పల్పు అంతా వేసి ఇక చపాతీలు అయితే చేసిన. ఈ గోధుమలు నేను పట్టించుకుంటాను అనమాట. గోధుమ పిండితో చపాతీలు చేసిన. ఇప్పుడు కూర వేసేంత ఉడకలేదు, అందుకని ఎగ్ గిన్నెలో పలగొట్టుకుంటా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని చపాతీలు చేసుకోండి. ఆల్రెడీ చపాతీ అయితే కాల్చుకున్నాం అనమాట. ఇప్పుడు కాల్చుకున్న దాని మీద నేను ఉప్పు, కారము, పసుపు వేయలేదు, సారీ, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా కావాలంటే వేసుకోండి. నేను ఇది గరం మసాలా వేయలేను. ఇదైతే ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ చపాతీ కాలింది కదా, దీనిపైన మొత్తం ఇట్లా వేసేసుకుంటాం. ఇట్లా వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలి అంతే. తర్వాత ఇది కాల్చిన తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ చూపిస్తా, సరేనా? ఇట్లా కాల్చుకున్నా సార్ చపాతీలు. చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేసి మైనస్ కలిపి ఉల్లిపాయలు వేసి తినుడే. దీని మీద మైనస్ వేసుకోవాలి, పిన్న టమాటా సాస్ వేసుకోవాలి. మైనస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కంపల్ ఎక్కడ తగిలింది నాకు. పైన ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటే కూడా బాగుంటుంది, చికెన్ ఫ్రై దీనిపైన వేసుకుంటే బాగుంటుంది, సూపర్ ఉంటుంది అసలు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇట్లా ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి, వేసేసుకోవాలి అంతే. పక్కన మా కంకలు ఉరుకుతున్నారు, మీకు వినబడుతుందో లేదా. ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా తినడమే. లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి, ఓకేనా? బాయ్. ఇగో సొరకాయ పప్పు చారు చేసిన కదా, ఉడుచుకొని తింటున్నారు వీళ్ళు.